బ్యాక్ టు బులెటిన్. ఇవాల్టితో డ్రగ్స్ డీలర్ కెల్విన్ కస్టడీ ముగుస్తోంది. దీంతో చాలా సీరియస్ గా విచారణను వేగవంతం చేశారు సిట్ అధికారులు. కెల్విన్ విచారణలో వెలుగు చూసిన నమ్మలేని నిజాలు సెలబ్రిటీలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే సినీ సెలబ్రిటీస్ తో ఓ లిస్టు రిలీజ్ చేసిన పోలీసులు కెల్విన్ ఇచ్చిన వివరాలతో సెకండ్ లిస్టుకు ప్రిపేర్ అవుతున్నారు. మరి సెకండ్ లిస్టు ప్రకారం ఎంతమందికి నోటీసులు వస్తాయనే విషయంపైనే టాలీవుడ్ లో విస్తృత చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. కెల్విన్ అరెస్టు ఒక్కసారిగా సంచలనం సృష్టిస్తుంది. హైదరాబాదు డ్రగ్స్ కు అడ్డాగా మారుతుందనడానికి కెల్విన్ అరెస్టు తర్వాత అతను చెప్తున్న వివరాలు పూర్తిగా కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నారు. కెల్విన్ ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు అన్న దానిపై ప్రస్తుతం ఎక్సైజ్ అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం సిట్ అధికారులు అతన్ని విచారిస్తున్నారు. నిన్న కస్టడీలోకి తీసుకున్నారు. కెల్విన్ ఈ నెల 2వ తేదీన అరెస్టు చేయడం, 3వ తేదీ నుండి అతను జైల్లో ఉండడం జరిగింది. 2 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన సిట్ అధికారులకు నిన్న కోర్టు కస్టడీ ఇవ్వడం జరిగింది. నిన్న ఉదయం 11 గంటల ప్రాంతంలో కెల్విన్ తో పాటు అబ్దుల్ కొద్దూస్, అబ్దుల్ వాహిద్ వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తం ముగ్గురిని నాంపల్లిలోని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్లో ఉన్న సిట్ కార్యాలయంలో వాళ్ళని విచారించడం జరిగింది. ప్రధానంగా అసలు కెల్విన్ ఏ విధంగా, అంటే ఇందులో ప్రధానంగా దొరుకుతున్నది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ పేర్లు ఎక్కువగా వినపడుతున్నాయి కాబట్టి అసలు కెల్విన్ ఏ విధంగా సినిమా ఇండస్ట్రీ వాళ్లకు పరిచయం అయ్యాడు, ఇందులో నేరుగా అతనే కెల్విన్ పరిచయం అయ్యాడా, లేకపోతే సంబంధించిన వాళ్ళు ఇతని అడ్రస్ ఏ విధంగా తెలిసింది, ఇతని ఫోన్ కాల్ ఏ విధంగా తెలిసింది, అసలు ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎవరున్నారు వెనకాల అన్న దానిపై ఇవాళ పూర్తిగా కెల్విన్ నుండి విచారించి అతని నుండి సమాధానాలు రాబట్టే అవకాశం కనబడుతుంది. అయితే విచారణలో మాత్రం కెల్విన్ కొంత పొంతన లేని సమాధానాలు చెప్పడం, అడిగిన ప్రశ్నకు మళ్ళీ తిరిగి అడిగినప్పుడు వివిధ సమాధానాలు చెప్పడం, అంటే ఒక సమాధానానికి ఎక్కడ కూడా పొంతన లేకుండా అతను ఆన్సర్స్ చెప్తున్నాడు కాబట్టి సీరియస్ గా అతన్ని విచారించబోతున్నారు. కెల్విన్ ప్రధానంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి ఏ విధంగా డ్రగ్స్ సరఫరా చేశాడు, అతని ఫోన్ కాల్ లిస్టులో ఉన్న 2231 మందికి పైగా కూడా ఫోన్ కాల్ లిస్టులో అతని నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ ఏ విధంగా ఇతనికి పరిచయం అయ్యారు. 40కి పైగా వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఈ వాట్సాప్ గ్రూపులు ఏ విధంగా అతను వాళ్ళకు డ్రగ్స్ సరఫరా చేసేవాడు, వీటన్నిటిపైన కూడా ఇవాళ విచారించబోతున్నారు. అలాగే డానియల్ అనే వ్యక్తి ఒకరు కెల్విన్ కి మధ్యవర్తిగా ఉన్నాడు. అతను ఇండస్ట్రీ వాళ్ళకి కానీ ఇతర డ్రగ్స్ వాడే వాళ్ళకి కానీ అతను సరఫరా చేస్తున్నట్లు కూడా పోలీసులు కొంత సమాచారం సంపాదించారు. అసలు ఈ డానియల్ ఎవరు, డానియల్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు, అతను పరారీలో ఉన్నాడని చెప్తున్నప్పటికీ అతను కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి అన్న దాంట్లో కూడా ఇవాళ విచారించబోతున్నారు. అలాగే స్కూల్ విద్యార్థులకు కూడా ఇతను సరఫరా చేశాడు అన్న సమాచారం ఉంది కాబట్టి ఆ కోణంలో కూడా ఒకవైపు విచారణ సాగిపోతుంది. ఇవాళ వీళ్ళ ముగ్గురి కస్టడీ కూడా ముగియనుంది. మళ్ళీ మరో ముగ్గురు, ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన మరొక ముగ్గురు కూడా ఉన్నారు. ఇందులో నిఖిల్ శెట్టి, కుందన్ సింగ్ తో పాటు మరొక వ్యక్తి, ఈ ముగ్గురిని కూడా రేపు కస్టడీలోకి తీసుకుని వీళ్ళని కూడా విచారించే అవకాశం కనబడుతుంది. మొత్తానికి కెల్విన్ అరెస్టు ఒక్కసారిగా సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. నగరంలో 4 ముఠాలు ఉన్నాయి డ్రగ్స్ సరఫరా చేసేవి. ఇందులో వీళ్ళంతా కూడా 4 ముఠాలుగా విడిపోయిన వాళ్ళంతా కూడా కెల్విన్ అనుచరులే. ఆ తర్వాత డబ్బుకు ఒకరిపై ఒకరికి విభేదాలు వచ్చిన తర్వాత గ్రూపులుగా విడిపోయారు. వాళ్ళు ప్రస్తుతం నగరంలో డ్రగ్స్ ను విక్రయిస్తున్నట్లు కూడా సమాచారం సేకరించారు. ఇందులో సికింద్రాబాద్ ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసిన పీయూష్ ఎవరైతే అరెస్ట్ అయ్యాడో, పీయూష్ తో పాటు మరో వ్యక్తి, వీళ్ళు కూడా కెల్విన్ కి సంబంధించిన గ్రూప్ గానే అధికారులు గుర్తించడం జరిగింది. ఇలా నగరంలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి, అసలు కెల్విన్ ఎంత కాలంగా ఈ డ్రగ్స్ ని నగరంలో విక్రయిస్తున్నాడు, అతని అనుచరులు ఎవరు, అతని నెట్వర్క్ ఏ విధంగా ఉంది అన్న దానిపై ఇవాళ పూర్తి స్థాయిలో వివరాలు సేకరించనున్నారు. ఇండస్ట్రీకి సంబంధించిన మరొక 10 మంది పేర్లు కూడా ఇందులో వెలువడే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే 12 మందికి నోటీసులు ఇచ్చారు. మళ్ళీ 10 మందికి సంబంధించిన సమాచారాన్ని ఇవాళ పూర్తి స్థాయిలో రాబట్టబోతున్నారు. అయితే వీళ్ళని మాత్రం కేవలం విచారణకు నోటీసులు ఇచ్చిన దాంట్లో విచారణకి రమ్మని పిలవడంలో మాత్రం కేవలం వాళ్ళు ఏ విధంగా కెల్విన్ వీళ్ళకు పరిచయం అయ్యాడు, కెల్విన్ ఫోన్ కాల్ లిస్టులో ఎందుకు వీళ్ళ నెంబర్ ఉంది, నిజంగానే వీళ్ళు డ్రగ్స్ సేకరించారా, లేకపోతే కెల్విన్ ఫోన్ లిస్టులో నెంబర్ ఏ విధంగా వచ్చిందన్న దానిపై వాళ్ళ నుండి వాంగ్మూలం మాత్రం సేకరించనున్నారు. ఈ నెల 19 నుండి ఈ వాంగ్మూలాల సేకరణ కూడా ఒకవైపు కొనసాగబోతుంది. మరొక వైపు ఇవాళ వీళ్ళ ముగ్గురి కస్టడీ ముగియనుండడంతో పూర్తి స్థాయిలో వీళ్ళ నుండి సమాచారం ఎట్టకేలకు రాబట్టాలి. ఇంకా నగరంలో ఏ ప్రాంతాల్లో వీళ్ళ డెన్లు ఏర్పాటు చేసుకున్నారు, ఎందుకంటే ప్రధానంగా శివారు ప్రాంతాల్లో నుంచే ఈ డ్రగ్స్ ఒకవైపు నగరంలోకి వస్తున్నట్లుగా కూడా పోలీసులు సమాచారం సేకరించారు. అలాగే విదేశాల నుండి నేరుగా గోవాకు వెళ్లడం, గోవా నుండి కెల్విన్ బుక్ చేసిన అడ్రస్ ఎక్కడైతే ఉంటుందో ఆ అడ్రస్ కి చేరడం, ఈ మొత్తం తతంగం వెనకాల ఉన్న మొత్తం విచారణ కూడా చేపట్టబోతున్నారు. అలాగే నగరంలో ఎక్కడెక్కడికి ఇతని కొరియర్ ద్వారా
డ్రగ్స్ వచ్చాయి ఆ అడ్రస్లను కూడా సేకరించబోతున్నారు. ఇంకా ఎంతమంది కెల్విన్ బారిన పడి ఉన్నారు, అంటే ఈ డ్రగ్స్ బారిన పడి ఉన్నారన్న దానిపైన కూడా ఇవాళ పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టే అవకాశం కనబడుతుంది. ఇవాళ నేరుగా సిట్ అధికారులతో పాటు అకున్ సవర్వాల్ కూడా విచారణలో పాల్గొనే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కస్టడీ ఇవాళ ముగుస్తుంది, వాళ్ళని కోర్టులో హాజరుపరిచి తిరిగి రిమాండ్కు పంపించే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ పూర్తి స్థాయిలో విచారణలో పాల్గొని సాధ్యమైనంత వరకు కెల్విన్ నుండి సమాచారం రాబట్టాలి, ఆధారాలు సేకరించాలన్న పనిలో ప్రస్తుతం సిట్ అధికారులు నిమగ్నమై ఉన్నారు. కెమెరామెన్ రాజరమేష్తో రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్.